పోలమ్మ చల్లాదహనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం జరిపే ఈ సాంప్రదాయ ఉత్సవాన్ని వీధి పెద్దలు, యువకులు కలిసికట్టుగా జరిపారు. యువకులు ఉత్సాహంగా భజనలతో కూడిన డప్పుల వాయిద్యాలు, డ్యాన్సులతో అమ్మవారిని ఊరేగించారు. దీంతో వీధిలో పండగ వాతావరణం నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళలు, బాలికలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ వర్షాలు కురవాలని, ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలు ప్రసాదించాలని భక్తులు ప్రార్థించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ట్రాలీ లారీ ఆకస్మికంగా అదుపు తప్పి ఫుట్బాల్ ఎక్కి వారిపై రేలింగ్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్, బైక్ రైడర్ ఇద్దరు వారధిపై నుండి కృష్ణా నది ఇసుక దిమ్మెలపై పడిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ అన్నారు. వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమదైన సందర్భంగా రైతులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ సారథ్యంలో పాలాభిషేకం చేశారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని అప్పాపురం గ్రామంలో జిల్లా స్థాయి అధికారులు పర్యటించారు. డిఎల్పిఓ స్వరూప రాణి, ఎంపీడీఓ యుగ కీర్తి ఇతర అధికారులతో కలిసి స్వచ్ఛ భారత్ చెత్త సేకరణ షెడ్లను పరిశీలించారు. మండలంలో మొత్తం ఎన్ని చెత్త సేకరణ షెడ్లు ఉన్నాయో తెలుసుకుంటూ అవి ఎలా పనిచేస్తున్నాయన్న దానిపై ఎంపీడీఓతో చర్చ జరిపారు. అనంతరం గ్రామ స్థాయిలోనే చెత్తను వేరు చేసి దాన్ని సంపదగా మలిచే విధానాన్ని చేపట్టి గ్రామాభివృద్ధికి దోహదం చేయాలని డిఎల్పిఓ సూచించారు. నిర్మాణంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించిన ఆమె పనులు త్వరగా పూర్తి అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో రైతు భరోసా పథకం అమలును పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయల పథకాన్ని ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్లే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పామేనా భీమ్ భారత్ హాజరై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారని అన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని, గృహ నిర్మాణాల విషయంలో కూడా వారికి అన్యాయం జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వమని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని భీమ్ భారత్ తెలిపారు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాత లులు గ్రూప్ విశాఖపట్నంలో మాల్ ఏర్పాటుకు అడుగులు వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ ఆర్కేబీ సమీపంలోని హార్బర్ పార్క్ వద్ద లులు మాల్ నిర్మాణం కోసం సుమారు 13 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఈ భూ కేటాయింపుపై వివాదం తెరపైకి వచ్చింది. లులు మాల్కు కేటాయించిన భూమిపై ప్రైవేటు వ్యక్తుల హక్కులు ఉన్నాయని పేర్కొంటూ ప్రభుత్వం చర్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాస్తవానికి ప్రైవేటు వ్యక్తుల పేరుతో ఉన్న భూమిని నామమాత్రపు ధరలకు లులు మాల్కు కేటాయించడంతో ప్రభుత్వం అత్యుత్సాహం చూపిందని హైకోర్టు అడ్వకేట్ శివానంద్ ఆరోపించారు. అలాగే అధికారిక రికార్డులో ఇప్పటికీ ఆ భూములు ప్రైవేటు వ్యక్తుల పేర్లతోనే ఉన్నాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం జీవో నెంబర్ 45 ద్వారా వాటిని అప్పగించిందని శివానంద్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం జంగుపల గ్రామంలో 3 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచార యత్నం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఒబులరాజు అనే యువకుడు ఇంటి వద్ద ఆడుకుంటున్న 3 ఏళ్ల బాలికను సమీపంలోని వ్యవసాయ తోటలోకి మాల్బరీ చెట్ల పొదలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో తోట యజమాని, గ్రామస్తులు స్పందించగా నిందితుడు ఒబులరాజు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే బాలిక తల్లి శాంతమ్మ కుందుర్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఏ వేదికపైననైనా చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎక్స్ వేదికగా రైతు భరోసా సంబరాల్లో సీఎం చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని గణాంకాలతో నిరూపిస్తానని హెచ్చరించారు. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంస్కారం లేని విధంగా మాట్లాడి తన చిల్లర బుద్ధిని ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని తెలంగాణకు శనిశాపంగా అభివర్ణించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో సాధించిన అద్భుత ప్రగతిని తక్కువ చేసి చూపి రాష్ట్ర ప్రజలను అవమానించారని ఆరోపించారు. మైలార్దేవ్పల్లి లక్ష్మీగూడలో విషాదం చోటు చేసుకుంది. నిన్న బావిలో పడ్డ 5 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని 12 గంటలుగా శ్రమించి సహాయక బృందాలు బయటకు తీశాయి. బావిలో ఉన్న నీటిని తోడి బుల్డోజర్తో బావిని తవ్వి అధికారులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా నిన్న మధ్యాహ్నం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 5 ఏళ్ల బాలుడు ప్రిన్స్ బావిలో పడ్డాడు. అప్పటి వరకు తమ కళ్ళెదుటే ఆడుకుంటూ ఉన్న చిన్నారి అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదలను మిన్నంటాయి. ప్రిన్స్ మృతితో లక్ష్మీగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాహు హిందువులపై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ హిందూ సంఘాలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన హిందువులను దూషించిన ఎస్ఐ రహూఫ్ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న హిందూ సంఘాల నాయకులు, గ్రామస్తులు రహూఫ్ సస్పెండ్ అయ్యేంత వరకు కదలమని భీష్మించుకొని కూర్చున్నారు. సమస్య పరిష్కారానికి వచ్చిన సిఐ శ్రీధర్ రెడ్డి హిందూ సంఘాల నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు. 6 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ ఆసుపత్రి ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెండింగ్లో ఉన్న వేతనాన్ని తక్షణమే చెల్లించాలని కోరారు. చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని డిమాండ్ చేశారు. 6 నెలలుగా జీతాలు చెల్లించకపోతే వారి జీవనం ఎలా కొనసాగుతుందని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నారాయణ విద్యా సంస్థలు బుక్స్ స్టోర్ రూమ్స్ ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తున్నారని సమాచారంతో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారు. నారాయణ విద్యా సంస్థల గోడౌన్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థి సంఘాలు గోడౌన్ కు తాళం వేసి మూసేశారు. బాపట్ల జిల్లా చీరాలలో సముద్ర తీర ప్రాంతంలో నెలకొన్న స్థల వివాదంపై మత్స్యకారులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ వివాదం చాలా కాలంగా నలుగుతోందని తెలిపారు. దీనివల్ల తమ జీవనోపాధికి తీవ్ర ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర తీరంలోని కొన్ని ప్రాంతాలపై తమకు సాంప్రదాయ హక్కులు ఉన్నాయని అన్నారు. అయినప్పటికీ కొందరు ఆ స్థలాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు. దీనివల్ల చేపల వేట, వలలు పడడ నిల్వకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సమస్యలను పరిష్కరించి తమ హక్కులను కాపాడాలని మత్స్యకారులు కలెక్టర్ను కోరారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రితాలా మెట్రో స్టేషన్ సమీపంలో పోతిలిన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. 3కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు తొలి టెస్టులోనే నిరాశ ఎదురైంది. లీడ్స్లోని హెండింగ్లీ మైదానంలో జరిగిన ఉత్కంఠభరితమైన మొదటి టెస్టు మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 371 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 82 ఓవర్లతో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 1 ఆధిపత్యంలో నిలిచింది.